హలో ఆల్ నమస్తే అందరికీ వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. డే 2లో ఇంకా లంచ్ తర్వాత ఊటీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మైసూర్ నుంచి ఊటీ వెళ్ళేటప్పుడు మనం ఫస్ట్ ఫారెస్ట్లో వెళ్తాము, ఆ తర్వాత నీలగిరి హిల్స్లో వెళ్తాము. నీలగిరి హిల్స్ దాటిన తర్వాత ఊటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఫారెస్ట్లో వెళ్తున్నాం. ఈ ఫారెస్ట్ పేరు బందిపూర్ ఫారెస్ట్ అనమాట. సో ఇది ఏంటి అంటే వైల్డ్ లైఫ్ ఉంటుంది ఈ ఫారెస్ట్లో. సో అందుకని చెప్పి నైట్ 9 తర్వాత ఈ రోడ్డు క్లోజ్ ఉంటుందంట. మార్నింగ్ 6 AM మళ్ళీ ఓపెన్ చేస్తారంట. ఈ ఫారెస్ట్ వచ్చేసి కేరళ తమిళనాడు బోర్డర్ లో సరౌండింగ్ అయి ఉంటుందంట. లేడీ లేడీ అదిగో లేడీ లేడీ సో మెనీ వైల్డ్ ఫ్లవర్స్ ఆడుకుందామా? ఏం ఆడుకుందాం? ఏం నోట్ చేద్దాం సో ఇక్కడ పెట్టారు చూడండి, ట్రాఫిక్ ఈజ్ క్లోజ్డ్ బిట్వీన్ 9 PM to 6 AM అని చెప్పి. ఈ ఫారెస్ట్ వచ్చేసి రిజర్వ్ ఫారెస్ట్. సో ఇందులో టైగర్ రిజర్వ్స్ అండ్ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. సో అట్లా డిఫరెంట్ కూడా చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా జింకలు అండ్ మంకీస్ కూడా బాగానే కనిపించాయి. చూడండి ఇప్పుడు ఇగో మంకీలు అక్కడ కూడా ఉన్నాయి. మంకీలు గ్రూప్ ఆఫ్ మంకీస్. కనపట్లేదా? ఈసారి వస్తే పిలుస్తాను. ఇక్కడ కర్ణాటక నుండి తమిళనాడులోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇది కర్ణాటక తమిళనాడు బోర్డర్. కనపడింది, దూరంగా మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. సో ఈ డ్రైవ్ అంతా చాలా బాగుంది. ఫారెస్ట్ అండ్ మధ్యలో మౌంటైన్స్ అలా వస్తూ, ఐ థింక్ ఆ కనిపించే మౌంటైన్స్ నీలగిరి పర్వతాలు అనుకుంటా. సో ఇలా వేలో మధ్య మధ్యలో బాగానే కనిపించాయి. ఇక్కడ మటుకు ఒక బిగ్ ఫ్యామిలీ, జింకల్ ఫ్యామిలీ కనిపించింది. సో జింకలు, లేడ్లు, కొన్నిటికేమో కొమ్ములు ఉన్నాయి, కొన్నిటికి లేవు. కిడ్స్ అయితే చూసి భలే ఎంజాయ్ చేశారు వాటిని. లోపల ఇంకోటి ఉంది అక్కడ, ఎలిఫెంట్. ఇంకా అలా వే మొత్తంలో ఫారెస్ట్లో బాగానే కొన్ని యానిమల్స్ కనిపించాయి. జింకలు, లేడ్లు, మంకీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మంకీ ఒకటి కనిపించింది. ఎలిఫెంట్స్ కనిపించాయి అండ్ పీకాక్స్ కూడా కనిపించాయి. సో డ్రైవ్ అంతా భలే ఎంజాయ్ చేసాము. సో కిడ్స్ కూడా యానిమల్స్ని చూస్తూ అట్లాగా బాగా ఎంజాయ్ చేశారు. ఆ ఎదురుగా కనిపిస్తున్న మౌంటైన్ చూడండి, అసలు భలే ఉంది కదా, గ్రీనరీగా, దానిపైన చెట్లు అదంతా. సో చూడటానికి 2 కళ్ళు చాలట్లేదు. దూరంగా క్లౌడ్స్లో ఆ మౌంటైన్ చూడండి, చాలా బాగుంది కదా. ఈ మౌంటైన్ వ్యూస్ ఇదంతా చూస్తుంటే నాకు కొంచెం స్మోకీస్ గుర్తొస్తుంది. ఊటీలోకి ఎంటర్ అయిపోయాము. సో చూడండి ఊటీలో హౌసెస్, అవన్నీ హౌసెస్ పైనుంచి అలా చూస్తుంటే డిఫరెంట్ కలర్స్ పెయింటింగ్స్తో చాలా బాగుందన్నమాట. హౌస్ పెయింటింగ్స్ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశారు. అండ్ ఇంకోటి నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, హౌసెస్ ఇట్లా టిల్ట్ అయినట్టు అట్లా అనిపించాయి అన్నమాట. డ్రైవ్ అంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, మధ్యలో ఏమో ఫారెస్ట్, యానిమల్స్, ఆ తర్వాత ఇట్లా మౌంటైన్స్, క్లౌడ్స్, కాజీగా. ఫైనల్లీ వి రీచ్డ్ ఊటీ. సో ఊటీలో లేక్ వ్యూ అట్ ఊటీ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఆ రిసార్ట్కి వచ్చాము. సో ఇట్లా ఉన్నాయి చూడండి, చూడటానికి చాలా బాగుంది. సో లెట్స్ గో ఇన్ సైడ్. ఓకే, రూమ్లోకి వెళ్ళి రూమ్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఓకే, రూమ్లోకి ఎంటర్ అయిపోయాము. మేము వచ్చేసేసి సూట్ రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో దట్ అందుకే చిన్న సైజ్ సోఫా సెట్ ఇచ్చారు అండ్ ఇంకా డైనింగ్ టేబుల్, ఈటింగ్ ఏరియా, కాఫీ సెక్షన్ అట్లా ఇచ్చారు. మంచిగా వాటర్ బాటిల్స్ కూడా పెట్టారన్నమాట, గ్లాస్ బాటిల్స్. అండ్ దెన్ బెడ్రూమ్ నాట్ బ్యాడ్, కొంచెం చిన్నగా ఉంది, బెడ్ కూడా చిన్నగా ఉంది, బట్ నాట్ బ్యాడ్. అండ్ రెస్ట్ రూమ్ ఆల్సో బిగ్ ఎనఫ్. సో ఓవరాల్గా నాకైతే బాగానే అనిపించింది. ఓకే, ఇంకా బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో బయట అలా నుంచొని చూస్తుంటే బాగుంది. అండ్ ఇది పేరు లేక్ వ్యూ రిసార్ట్, అంతే, లేక్ వ్యూ ఉండదన్నమాట దీనికి. మా అక్కయ్య జస్ట్ కిడ్స్ని అలా కొంచెం ఎంటర్టైన్ చేస్తుందన్నమాట. మెల్లగా అలా ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తాగుదామని చెప్పి లాబీలో కూర్చున్నాం. చూడండి ఈ ప్రేమికుల జంట. మా అక్క చూడు ఎలా ఫీల్ అవుతుందో. జస్ట్ ఊరికే కొంచెం వాళ్ళిద్దరు ఎంజాయ్ చేద్దాం టైం అనుకున్నారు, వచ్చేసి ఎగబడిపోయారు.
మేము చూసుకున్న రిసార్ట్లో కిడ్స్ పార్క్ ఉందన్నమాట. సో మేము వచ్చేసరికి సన్ ఉంది, కాకపోతే ఏంటి అంటే మేము వెళ్ళి కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి డార్క్ అయిపోయింది. సరేలే జస్ట్ తీసుకెళ్దామని చెప్పి కిడ్స్ని అలా తీసుకెళ్ళాం. బాగానే ఉంది, స్వింగ్ ఉంది అండ్ స్లైడింగ్ ఉంది అండ్ దెన్ సీసా అంటారు కదా అది ఉంది, జస్ట్ గుర్రం లాగా అట్లా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. కిడ్స్కి మంచిగా ఎంగేజింగ్గా ఉందన్నమాట. రిసార్ట్ నుంచి బయటికి వెళ్తున్న వే అనమాట, బాగుంది కదా అని చెప్పి వీడియో క్యాప్చర్ చేశాను. స్టార్ట్ చేసాము, రెడీ ఫ్రెష్ అయిపోయి ఇంకా బయటకు వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫస్ట్ స్పాట్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ స్పాట్ ఏంటనేది నాకు కూడా సస్పెన్స్. విహాన్ ఆర్మీ ట్రక్ ఉంది కదా మీకు. బ్రేక్ఫాస్ట్ చేద్దామని రెస్టారెంట్కి వచ్చాం ఫస్ట్. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్పాట్స్ కవర్ చేస్తాము. బేసిక్గా ఈరోజు మాకు వన్ డేనే ఉంది కదా, ఇంకా ఊటీలో స్పాట్స్ కవర్ చేస్తాము. కూనూరు అండ్ ఇంకా వేరే ఏదో ఊరు ఉంది, ఇంకా అది వెళ్ళడానికి అవ్వదు అనమాట. ఊటీలో టిఫిన్ చేసేసిన తర్వాత స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? దొడబెట్ట టీ ఫ్యాక్టరీ. టీ ఫ్యాక్టరీకి వెళ్ళి టీ షాపింగ్ చేసుకున్నాం. నేను వీడియో తీస్తే చెప్పాలి. అవునా? మేము దొడబెట్ట టీ ఫ్యాక్టరీకి వచ్చేసేసాము. సో ఆ టీ ఫ్యాక్టరీ దగ్గర మనకి చూసుకుంటే అక్కడ స్టెప్స్ మీద నుంచి అట్లా వెళ్తే అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి మనం వ్యూ చూడొచ్చు, మౌంటైన్స్ అంతా కనిపిస్తాయి. అండ్ ఇంకా జిప్ లైన్ కూడా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జిప్ లైన్స్ చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత అవి రెండు కంప్లీట్ చేసుకున్న తర్వాత అట్లా వాక్ చేసుకుంటూ టీ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. జిప్ లైన్ ఉంది అండ్ ఇక్కడ టీ ఫ్యాక్టరీ దగ్గర వ్యూ పాయింట్ అనమాట. ఇది చాలా బాగుంది చూడండి. అక్కడ చూడండి మౌంటైన్స్ డిఫరెంట్గా ఇట్లా భలే ఉంది అసలు చూడటానికి. చాలా ఇంప్రెసివ్గా ఉంది. అక్క బావ చూడండి ఫోటోలు తీస్తున్నారు. వాళ్ళు మటుకు పక్క నుంచి కదలటం లేదు, మధ్యలోకి వెళ్ళిపోతున్నారు చూడండి. ఓకే, టీ ఫ్యాక్టరీ దగ్గర పాయింట్ కంప్లీట్ చేసాం కదా, ఇప్పుడు టీ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవుతున్నాం. జిప్ లైన్ అనుకున్నాం, ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్లే అని చెప్పి ఇది కానీ హైయెస్ట్ ఎలివేటెడ్ టీ ఫ్యాక్టరీ ఇన్ సౌత్ ఇండియా అంట. అక్కడ బొమ్మ ఉంది కదా, గాయత్రి లాంటి వాళ్ళు చూసి దిష్టి పెట్టకుండా పెట్టారనమాట. జస్ట్ షట్ అప్. సో టీ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవడానికి క్యూ ఉందన్నమాట. సో నాట్ సో క్రౌడెడ్, బాగానే ఉంది. టీ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయిపోయాము. సో ఎంట్రీ టికెట్ $20 per person, ₹20 per person. సో ఇంకా టీ ఫ్యాక్టరీలో నుంచి ఎంటర్ అవ్వగానే మనకి ఇట్లా టీ హిస్టరీ అంతా పెట్టారనమాట. సో అది ఎలా ఆరిజినేట్ అయ్యింది, సో ఫస్ట్ టీ ఎక్కడ, మన ఇండియాలో ఎక్కడ, వరల్డ్లో ఫస్ట్ ఎక్కడ ఆరిజినేట్ అయింది, సో అవన్నీ మంచిగా అరేంజ్ చేశారు. టీ హిస్టరీ అంతా చదువుకున్నాం కదా, నెక్స్ట్ దానికి వెళ్దాం. నీ మేనేజర్ తగలట్టు అడవి చూపించు. టీ పక్క టీ ఆకు అనమాట, దీన్ని చెయ్యి ఆకు నుంచి చేశారు. స్మెల్ ఎలా వస్తుందంటే గోరింట గ్రైండ్ చేస్తే స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ వస్తుంది ఇక్కడ. ఇదే కొంచెం హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ పార్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు, ఈ టీ హిస్టరీ అంతా. తీసుకెళ్తుంటే బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో అట్లా కట్టేసేసి అట్లా వైర్కి పైన అట్లా కట్టి ఆకులు ఫిల్ చేసుకొని అది ఉంది కదా, సో అలా వచ్చి ఇక్కడ పెద్దది ఒకటి కనిపిస్తుంది కదా, అందులో డంప్ చేసేస్తాయి అనమాట. సో డంప్ చేసేసి మళ్ళీ ఎంటీవి బ్యాక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ ఒక పర్సన్ ఉండి ఆ ఎంటీ వాటిలో ఆ లీవ్స్ని లోడ్ చేస్తున్నారు. సో అదే అనమాట. ఇది చూడండి, ఆకంతా అందులోకి డంప్ అయిపోయింది. సో డంప్ అయిపోయిన తర్వాత ఇక్కడ సంథింగ్ ఒకటి రోల్ అవుతూ ఉంది, ఆ లీవ్స్ అన్నీ అందులో నుంచి ఇదవుతున్నాయి. సో ఇట్స్ లైక్ ఎ క్రషింగ్ అనుకుంటున్నా నేను. సో ఆ క్రష్ అయిన లీవ్స్ అంతా ఇక్కడ ఉంది కదా, ఇట్లా కిందకి వెళ్ళిపోతుంది. కింద కూడా మనం స్టెప్స్ దిగుతుంటే కనిపిస్తుంది, ట్యూబ్ ఉందన్నమాట. సో ఆ ట్యూబ్లో నుంచి వెళ్తుంది. కిందకి వెళ్దాం, ఏముందో చూద్దాం.
ఇందాక చెప్పాను కదా ఆ క్రష్ అయింది కిందకి వెళ్తుంది ట్యూబ్ లాగా అని. సో ఇలా ఈ ట్యూబ్లో లా నుంచి కిందకు వస్తుంది. మేబీ ఈ ట్యూబ్లో కూడా బాగా ఇంకా క్రషింగ్ అయ్యేది ఉందనుకుంటా. సో మొత్తం మెత్తగా అయిపోతుంది పౌడర్ లాగా. సో ఇందులో ఫిల్టరేషన్స్ జరుగుతున్నాయి. సో ఈ ఫిల్టరేషన్ జరిగేటప్పుడు నాకు తెలిసి పార్ట్స్గా డివైడ్ చేస్తున్నారు. ఇది ప్రాసెస్ జరుగుతుంది, బాగా మెత్తగా అయ్యేదాకా చేసి మంచిగా మెత్తగా అయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్కి సెండ్ చేస్తుంది. సో ఈ మెత్తగా అయిన పౌడర్ అంతా ఇక్కడ ఒక బిగ్ ఇది ఉంది కదా, దీన్ని గూగి అంటారంట. సో ఆ గూగిలోకి ఎంటర్ అవుతుంది. సో ఆ గూగిలో సెట్ అండ్ టెంపరేచర్తో ఇట్లా రోల్ అవుతూ ఉంటుందంట. అండ్ ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఇలా బోర్డ్స్ పెట్టారనమాట, ఏమేం చేస్తుంది ఆ సెక్షన్ అని. సో గూగిలో నుంచి ఎంటర్ అయిపోయిన తర్వాత అట్లా బెడ్ లాగా ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇట్లా బెడ్ లాగా ప్రిపేర్ చేసినప్పుడు ఏంటంటే గ్రీన్ కలర్లో నుంచి మనకి ఇప్పుడు టీ ఉంది కదా, ఆ కలర్లోకి బ్రౌన్ కలర్లోకి మారుతుందంట. సో అది మారిన తర్వాత నెక్స్ట్ సెక్షన్కి వస్తుంది. ఈ నెక్స్ట్ సెక్షన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ లైక్ చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, అట్లా ఇక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది. సో ఫిల్టరేషన్ జరిగిన తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ ఫిల్టరేషన్ నెక్స్ట్ దానికి వెళ్తుంది. అక్కడ కూడా ఫిల్టర్ జరిగేసిన తర్వాత అక్కడ దానికి బ్యాగ్స్ పెట్టారనమాట, రేంజ్ సంథింగ్. ఆ బ్యాగ్స్లో ఆ పౌడర్ అంతా పడిపోతుంది. ఇది జల్లిస్తుంది కదా, ఆ పౌడర్ అంతా పడిపోతుంది. సో ఆ బ్యాగ్స్లో తీసుకెళ్ళి ప్యాకింగ్ చేసే మిషన్ ఉందన్నమాట. సో ఆ ప్యాకింగ్ చేసే మిషన్కి ఫీడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి ఇట్లా ప్యాక్ చేసేసి వచ్చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. బాయ్. సో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయంట. సో బయట షాప్ ఉంటుంది, మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ టీ శాంపిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఆ టీ శాంపిల్ తీసుకొని ఎంజాయ్ చేసేద్దాం రండి. ఫ్యాక్టరీ నుంచి లైక్ వచ్చేసాను కదా, ఇక్కడ షాపింగ్ ఉంది. మనకి కావాల్సిన టీస్ అన్ని కొనుక్కోవచ్చు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ ఉన్నాయి. సో మనం చూస్ చేసుకొని కొనుక్కోవచ్చు. అక్కడున్న కౌంటర్ దగ్గర బిల్ పే చేసేసి అది చూపిస్తున్నాను కదా, అక్కడ డెలివరీ తీసుకో. ఓకే, ఇంకా టీ ఫ్యాక్టరీ నుంచి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి దొడబెట్ట పీక్. ఆ దొడబెట్ట పీక్కి వెళ్తున్నాం అనమాట. వెళ్తున్నప్పుడు డ్రైవ్ ఇలాగుంది, బాగుంది. అండ్ దొడబెట్ట పీక్ కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి పీక్కి వెళ్ళే దగ్గరికి ఇట్లా షాపింగ్ ఉందన్నమాట. చక్కగా మనం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, లేదా సింపుల్గా మంచిగా విండో షాపింగ్ చేయొచ్చు. నాకు ఇవైతే బాగా నచ్చినాయి, కానీ కొనుక్కోలేదు. దొడబెట్ట పీక్ దగ్గరికి వచ్చేసాం. వెళ్ళి దొడబెట్ట పీక్లో చూద్దాం ఎంత బాగుందో. మొత్తం మౌంటైన్స్ అంతా క్లౌడ్స్తో కవర్ అయ్యింది. ఓకే, ఇదే దొడబెట్ట వ్యూ. దొడబెట్ట వ్యూ కూడా బాగుంది. యాక్చువల్గా ఇందాక టీ ఫ్యాక్టరీ నుంచి చూసాం కదా, మౌంటైన్స్ అవంతా అదే, కాకపోతే ఏంటంటే వ్యూ డిఫరెంట్గా ఉంది. టైం ఆల్మోస్ట్ 1:30 అవుతుంది, స్టిల్ సన్ లేదు. ఆ పీక్ దగ్గర వాచ్ టవర్ లాగా ఉందన్నమాట. సో అది ఎక్కి చూస్తే ఇంకా కొంచెం అప్ స్టెప్ ఎక్కి చూస్తాం కదా, వ్యూ బాగుంది. అక్కడ నుంచి మనము 2 సిటీస్ వ్యూస్ చూడొచ్చు, ఊటీ అండ్ కూనూర్. ఇది అంతా ఊటీ వ్యూ అంట. సో దొడబెట్ట పీక్లో ఎక్కితే ఊటీ వ్యూ చూడొచ్చు, కూనూర్ వ్యూ చూడొచ్చు. ఇది అంతా కూనూర్ వ్యూ. కొంచెం అక్కడ కిందకి వెళ్ళడానికి స్టెప్స్ లా ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళాము వ్యూ ఎలా ఉంటుందా అని. సో ఇదే ఆ వ్యూ అనమాట. దొడబెట్ట పీక్లోనే క్విక్ బైట్స్ లో తింటున్నాము. డస్ట్బిన్ లో పడేయడానికి వెళ్తుంది అన్వి పాప. గుడ్ జాబ్, హై ఫై. టీ గార్డెన్ లోకి వచ్చాము. సో చూద్దాం, ఇదంతా టీ చెట్లు అన్నమాట. తేయాకు ట్రీస్, తేయాకు చెట్లు. ఈ టీ గార్డెన్ కూడా ఎంట్రన్స్ ఫీ 20 రూపీస్ పర్ పర్సన్. సో ఈ టీ గార్డెన్ ఆన్ ద వేలోనే ఉంది. సో అలా వచ్చి జస్ట్ ఎక్స్ప్లోర్ చేసాము. అలా చూస్తుంటే పీస్ఫుల్గా భలే ఉంది కదా. గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్కి వచ్చాము ఇప్పుడు. దీనికి టికెట్ ఉందన్నమాట, 100 రూపీస్ పర్ పర్సన్. సో ఎంటర్ అవుతున్నాం లోపలికి. ఈ బొటానికల్ గార్డెన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి ఆల్మోస్ట్ డే పడుతుంది. చాలా బిగ్ ఉంది. మేమైతే అంతసేపు లేము, జస్ట్ అలా వెళ్ళి కొంచెం సేపు ఉండి ఒక 2-3 అవర్స్ రిటర్న్ వచ్చేసాము. ఎందుకంటే చాలా నడవాలి కూడా. ఇందులో డిఫరెంట్ సెక్షన్స్ ఇప్పుడు చూపిస్తుంది. గ్లాస్ హౌస్ అనమాట. సో ఇందులో లైక్ ఇండోర్ ప్లాంట్స్ లాంటివి పెట్టారు. సో ఇవన్నీ డిఫరెంట్గా బాగున్నాయి. అండ్ డిఫరెంట్గా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అట్లా చాలా ఉన్నాయి. ఇవి చూడండి, షేప్స్ భలే కట్ చేశారు. చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా ఈ షేప్స్ ఇట్లాగా. సో ఈ బొటానికల్ గార్డెన్లో ఏంటంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్, ట్రీస్ ఇంకా ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. మనకి కాసేపు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అలా కూర్చోవచ్చు ప్రశాంతంగా, లైక్ గ్రౌండ్ లాగా కూడా ఉందన్నమాట.
నేనైతే ఈ పార్క్లో సగం ఎక్స్ప్లోర్ చేసి అలా కూర్చున్నాను. ఇంకా చందు ఇంకా వెళ్ళి పైదాకా వెళ్ళొచ్చాడు. సో పైదాకా వెళ్ళినప్పుడు ఇట్లా ఉందన్నమాట. సో సరే అని చెప్పి ఇంకా వీడియో క్యాప్చర్ చేశాడు. సో ఇలా చూస్తుంటే బాగుంది కదా. సో కింద పార్ట్ వరకు చూసినప్పుడు నాకేమనిపించిందంటే 100 రూపీస్ వేస్ట్ ఆఫ్ మనీ ఏమో అట్లా అనిపించింది. కానీ ఇట్లా పైకి వచ్చి ఓపిక ఉండి ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తే వర్త్ ఇట్. సో ఊటీ ప్లాన్ చేసుకుంటే 3 days చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే 1 day ఊటీలో ప్లేసెస్ అండ్ 1 day కూనూర్ అండ్ అనదర్ డే వచ్చేసి పాయికారాలో ప్లేసెస్ చూడటానికి. సో దట్ ఎనఫ్ టైం ఉంటుంది టు కవర్ ఎవ్రీథింగ్. ఇంకా లాస్ట్లో థండర్ వరల్డ్ అనే దానికి వెళ్ళామన్నమాట. సో ఇది కిడ్స్ ఫ్రెండ్లీ, ఈవెన్ అడల్ట్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అందులో రైడ్స్ టైప్ ఉంటుందన్నమాట, అంటే డిఫరెంట్ థింగ్స్. సో ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి. మేమైతే సూపర్ కాంబో తీసుకున్నాము. సో ఫస్ట్ వచ్చేసి థర్డ్ ఐ అనే దానికి వెళ్ళామన్నమాట. ఇది నథింగ్ బట్ కెమెరాస్ మ్యూజియం అనొచ్చు. సో ఇందులో నెంబర్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. సో ఏంటంటే ఫస్ట్ కెమెరా దగ్గర నుంచి లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెమెరాస్, ఫ్లాషెస్, సో అవన్నీ చూపించారు. సో ఇది కూడా లైక్ కెమెరాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది చూడటానికి. సో ఇంక ఇప్పుడు చూపించేవి వింటేజ్ కెమెరాస్. సో ఇందులో కొన్ని ఏంటంటే మూవీస్ తీయడానికి అట్లా యూజ్ చేసేవాళ్ళు కదా, ఇవి పాతకాలం కెమెరాస్, ఫస్ట్ జనరేషన్ అని చెప్పచ్చు అనమాట. సో ఇంకా ఇది ఎన్నో పిక్సెల్ ఫోటో తీయడం కోసం ఫస్ట్ కనిపెట్టిన కెమెరా అంట. సో ఇంకా ఇదంతా మొత్తం కెమెరాస్ ప్రపంచం. చూడండి ఈ కెమెరా భలే ఉంది, లాంతర్ లాగా, చిన్నప్పుడు లాంతర్ బుడ్లాగా. 1912లో మ్యానుఫ్యాక్చరింగ్ అంట, మేడ్ ఇన్ యూఎస్ఏ. ఇది ఇన్ఫినైటీ. ఇందులో మనం ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనిపిస్తాము. ఇందులోకి వస్తున్నప్పుడు థండర్ వరల్డ్కి 600 టికెట్ సూపర్ కాంబో వేస్ట్ ఏమో అట్లా అనుకున్నాను. బట్ ఫస్ట్ 2 చూసాను, అందులో చాలా ఉన్నాయి అనమాట థండర్ వరల్డ్లో. ఇందులో బిగ్ ఫుట్, మై ఇండియా, ఇన్ఫినిటీ, థర్డ్ ఐ, 5D థియేటర్, హాంటెడ్ హౌస్, వర్టెక్స్, రెయిన్ ఫారెస్ట్, స్నో వరల్డ్, ట్రిక్ అయ్యి. సో ఫస్ట్ దీనికి వచ్చాము, ఇన్ఫినిటీ అండ్ థర్డ్ ఐ అంటేనేమో ఈ కెమెరాస్ అన్ని చూపెట్టారు. ఇన్ఫినిటీ అంటేమో ఇప్పుడు చూసాం కదా, ఇన్ఫినిటీగా మనం కనిపిస్తున్నాం. అది నాకైతే చాలా వర్త్ ఇట్ అనిపించింది. సో వీ కెన్ కమ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ ఇక్కడ. యాక్చువల్ వర్త్ ఇట్. ఇందులో ప్లస్ స్పెషల్ ఏంటంటే కెమెరాస్. మనం ఇలాంటి కెమెరాస్ ఎక్కడ చూడడం అసలు ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. ఈవెన్ మనం గూగుల్ చేస్తే దొరుకుతాయేమో కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ లైవ్ లో చూస్తే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, పిల్లలతో పాటు మా అక్క కూడా ఎలా ఎక్కి తిరుగుతుందో, భలే ఎంజాయ్ చేస్తున్నారు చూడండి కిడ్స్. అందులోనే ఫిష్ స్పా ఉంది, దీనికి 100 రూపీస్ అనమాట. సో నేను ఎప్పుడు చేయించుకోలేదు, ఫస్ట్ టైం చేయించుకుంటున్నాను అనమాట. నాకైతే భలే థ్రిల్లింగ్ గా ఉంది. ఇది వచ్చేసి ట్రిక్ ద ఐ అనమాట. సో ఇందులో 3D పెయింటింగ్స్ ఉన్నాయి, చక్కగా మనం పిక్చర్స్ దిగచ్చు అనమాట. ఇందులో మై ఇండియా టూర్ కొంచెం ఫేమస్ బిల్డింగ్స్ అన్ని పెట్టారు. ఈ లిస్ట్ యూజ్ చేసుకొని మనం ఇండియాలో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది వెలంకి మాతా టెంపుల్, అండ్ దెన్ బృహదేశ్వర టెంపుల్, ఇదేమో జవా మసీద్, అండ్ దెన్ లోటస్ టెంపుల్, ఆ తర్వాత లింగరాజ్ టెంపుల్, సో ఆ తర్వాత ఎల్లోరా కేవ్స్, ఆ తర్వాత హవా మహల్ జైపూర్లో, ఆ తర్వాత గోల్డెన్ టెంపుల్, అండ్ దెన్ శాంతి స్తూప, చార్మినార్, అండ్ దెన్ ఇది ఫేమస్ చర్చ్ ఇన్ గోవా, అరోవిల్, గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ మహల్, ఆ తర్వాత పార్లమెంట్ హౌస్, ఇది రెడ్ ఫోర్ట్, అండ్ దెన్ అలపి షిప్ హౌస్. ఇంకొకటి వచ్చేసి స్నో వరల్డ్ అనమాట. సో దానికి ఎంట్రన్స్లోనే మనకి జాకెట్, షూస్, గ్లౌజెస్ అవన్నీ ఇస్తారు. సో కిడ్స్ మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. విహాన్ చూడండి భలే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడు. వాళ్ళు సూపర్ కాంబోలో ఇచ్చేవే కాకుండా ఇలా కిడ్స్ కోసం రైడ్స్ ఉన్నావన్నమాట. సో ఇవి ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడే 5D షో కంప్లీట్ చేసుకొచ్చాము. చాలా బాగుంది యాక్చువల్లీ. ఎట్లా ఉంటుంది అంటే మనకి యూనివర్సల్ స్టూడియోస్, డిస్నీ వరల్డ్లో రైడ్స్ ఉంటాయి కదా, అట్లా అనిపిస్తుంది. సో మస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది వచ్చేసి ఇల్యూషన్. సో ఆ సూపర్ కాంబోలోనే వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇట్లా కలదిరుతున్నట్టు ఒక టైప్ ఆఫ్ ఇల్యూషన్ క్రియేట్ అయింది. ఇంకా ఇవి అయిపోయిన తర్వాత థండర్ వరల్డ్లో రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసేసాము. సో దాంతో వీఆర్ డన్ విత్ ద డే 3. డే 4 ఇంకా మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అయిపోయాము. రూమ్స్ చెక్అవుట్ చేసేస్తాం. చెక్అవుట్ చేసేసి లగేజ్ సర్దేస్తున్నాం. కోయంబత్తూరు నుంచి ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఊటీ నుంచి కోయంబత్తూరు వెళ్ళిపోతాం. విహాన్, అన్విక ఫస్ట్ ఫ్లైట్. విహాన్ సే హాయ్. అన్విక, అన్వి సే హాయ్. అక్కది కూడా ఫస్ట్ ఫ్లైట్, బావ సెకండ్ ఫ్లైట్ అయిపోయింది. రిటర్న్ వెళ్ళిపోతున్నాము.
కోయంబత్తూరు నుంచి ఫ్లైట్ చేసుకున్నాం అనమాట విజయవాడకి. కోయంబత్తూరు ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు డే 4లో మార్నింగ్ కోయంబత్తూరు వెళ్ళి ఈషా చూద్దాం అనుకున్నాం. ఫ్లైట్ కోయంబత్తూరు నుంచే కదా అని చెప్పి, కాకపోతే వర్కౌట్ అవ్వలేదు బికాస్ ఫ్లైట్ 1:30 అనమాట. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దెన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.